తెలంగాణలో రెండో విడత రుణమాఫీ అమలుతో అన్నదాతలు పండుగ చేసుకుంటున్నారు. పంట రుణమాఫీతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో 16,611 మంది రైతులకు 178 కోట్ల రుణమాఫీ జరగనుంది. మొదటి విడతలో 27,542 మందికి రుణమాఫీ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి పల్లెల్లో కానీ పట్టణంలో కానీ రుణమాఫీ పండుగ మొత్తం జోరు నడుస్తుంది. గతంలో అదే ఎన్నికల హామీల ముందు ఏదైతుందో రేవంత్ రెడ్డి సర్కార్ రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్లరేషన్ సభలో సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన రుణమాఫీ డిక్లరేషన్ సంబంధించిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రకటించడంతో మొత్తం రైతుల మొత్తం హర్షాతిరేకలు మొత్తం అభినందించదగుతున్నారు. అయితే ముఖ్యంగా అది మనం చూసుకోవచ్చు 19వ తారీఖు నాడు కూడా సంబంధించినటువంటి మొదటి విడత రైతు విడత రుణమాఫీలు మొత్తం 1,00,000 వరకు రుణమాఫీ అయింది. ఇప్పుడు రెండో విడత కూడా ఈ రోజు మొత్తం 1,00,000 నుంచి 1,50,000 వరకు 2 లక్షల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నారు. అయితే మొత్తం రైతు వేదికల దగ్గర కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఇటు రైతులు మొత్తం వచ్చి తమ సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించినటువంటి చేసుకోవచ్చని చెప్పేసి అధికారులు సూచించారు. అంటే రేవంత్ రెడ్డి కలెక్టర్ ప్రస్తుతానికి మన మొబైల్ ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ఉన్న రైతులు కూడా అందరూ వచ్చి రైతు వేదిక దగ్గరకు వచ్చి సంబంధించినటువంటి రుణమాఫీ సంబంధించిన ఆధార్ కార్డుతో తమ ఉన్నటువంటి వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్తో ఇక్కడ రైతు వేదికల దగ్గర అధికారులతో చర్చిస్తున్న సందర్భంగా విజువల్ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అయితే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఇవాళ రుణమాఫీ చేసే సందర్భంగా అందరూ ఒక తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఎందుకు ప్రస్తుతం మనతో మాట్లాడుతున్న రైతులు మనం అడిగేస్తాం. అమ్మ మీరు చెప్పండి ఏందమ్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తూ 2 లక్షల రుణమాఫీ చేస్తూ చెప్పి కదా ఏ విధంగా చూసుకోవచ్చమ్మా? అది రేవంత్ రెడ్డి మరి గెలిచి మాకు రుణమాఫీ చేస్తున్నాడు. పొలాల మాకు అకౌంట్లు 3 అకౌంట్లకు రుణమాఫీ అవుతుంది. ఈరోజు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గెలిచడం ద్వారా మేము బస్సులలో కూడా తిరిగిపోతున్నాము. మమ్మల్ని ఎంతగానో సంతోషం పెడుతుంది ఈ రుణమాఫీ. మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన రైతు వేదిక కాడికి వచ్చి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంటే రుణమాఫీ చేస్తానని చెప్పేసి కూడా చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఈ విధంగా చూస్తారమ్మా ఆనందంగా? అప్పుడు చేయలేదు, మరి రుణమాఫీ చేయలేదు. మరి ఇప్పుడు మాత్రం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అప్పుడైతే చేయలేదు రుణమాఫీ, ఇప్పుడైతే చేస్తున్నారు. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడం వల్ల ఒక 10 సంవత్సరాల దాకా పెట్టుబడులకు అనుకూలంగా ఉండి బ్యాంకు రుణాలు మాపైనాక మళ్ళీ కొత్తగా ఇచ్చిన లోన్లతోటి రైతులు ఎంతో ముందుకు పోయి అధిక దిగుబడులు సాగు చేసి పంటలు పండించిన సందర్భంలో రైతులందరం సంతోషంగానే ఉన్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి చేత్తా అని యాటినిత్తే అవి వడ్డీకి సరిపోలేదు. మళ్ళీ రెండోసారి అయినప్పుడు ఇత్తా అని కాలయాపన చేయడం వల్ల బ్యాంకులలో రైతుల ఖాతాలు మొండి బాకీల కింద పడిపోయినాయి. ప్రభుత్వం చెప్పిన ఒక మోసపూరితమైన మాటకు ప్రభుత్వమే మాఫీ చెప్తున్నది కదా అని రైతులను కట్టకుండా ఊకోవడం వల్ల బ్యాంకులు ఓళ్ళ పెట్టి నానా రైతులను ఇబ్బంది పెట్టారు. అట్లా 10 సంవత్సరాల కానీ నరకయాతన చూసిన రైతులందరూ మనకు వరంగల్లో కనుక రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది రాగానే ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. దాని ప్రకారంగా రైతులందరూ సుత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ ఈ ఒక 3 విడతలుగా పెట్టుకున్న కార్యక్రమాలలో మొదటి విడత రైతులకు డబ్బులు పడ్డాయి అని మాకు మెసేజ్ వచ్చిందని బ్యాంకులో పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్పు రెన్యువల్ చేసి ప్రభుత్వం వేసిన డబ్బులు మళ్ళీ ఇవ్వడం వల్ల ఆ డబ్బులు తెచ్చి అవతల తెచ్చుకున్న అధిక వడ్డీల బాకీలు కట్టుకుంటున్నాం. కొంతమంది పెట్టుబడి పెట్టుకుంటున్నాం. కొంతమంది ఇంకా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాణ్యమైన దిగుబడులు పంచడానికి పోతున్నాం. ఏదో ఒక రకంగా కొంచెం పేరు మిస్టేకో దీనివలన కొంతమంది రైతులే ఆగితే వాటిని సుత ప్రభుత్వం కౌంటర్లు పెట్టి నియంత్రిస్తున్నది. కొంత మండలికి ఇంక రైతులు వాళ్ళు అడిగిస్తుందా? మీ పేరు చెప్పండి. అంటే గత ప్రభుత్వం రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి కూడా కాలయ పని చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 7 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ ఏకాలం చేస్తుంది. ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో పట్టణంలో కూడా ఒక సంబరం పండుగ వాతావరణం నెలకొంది. ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు మహబూబాబాద్ పట్టణంలో రైతు వేదికలో మరి ఈ మీటింగ్కు మేము వచ్చేసినాక మరి రేవంత్ రెడ్డి మరి ఆయన చెప్పిన మాటలను చూస్తే ఆ రోజులలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇట్లాగనే గెలిచి రుణాలని మాఫీ చేసి బ్యాంకుల ఆ రోజు సంతోషంగా కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకున్నది. మళ్ళీ ఈ రోజులలో కూడా ఈ 2 లక్షల రూపాయలు మాఫీ చేయటం అనేది రైతులకు ఎంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో
మరి రైతులు ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. మరి రైతుకు గాలి పీల్చుకున్నట్టుగా అయింది. మరి ఇంత మునుపు రైతులు అప్పుల బాధలో ఉండి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన రోజులు ఎన్నో పేపర్లో చూసాము, టీవీలలో చూసాము, సెల్లలో చూసాం. కానీ ఈరోజు రైతు సంతోషంగా ఉంటానంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావటం వల్లనే సంతోషం ఏర్పడ్డదని నేను మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. జై హింద్. మొన్న జరిగిన మొదటి విడత రుణమాఫీలో సంబంధించినటువంటి 27 పైగా చీలక మంది రైతులందరికీ రుణమాఫీ జరిగిందని చెప్పి ఆనందం వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఈ రెండో విడత కూడా సంబంధించిన 16,000 చిల్లర కూడా రైతుకి రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైతు ఆనందం వ్యక్తపరుస్తుంది. మూడో విడత కూడా త్వరలో ఆగస్టు 15 లోపు మాత్రమే ముఖ్యమంత్రి ఎవరిని చెప్పారు. ముందుగా ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేసిందని చెప్పి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మాత్రం 2 విడతలుగా రుణమాఫీ జరిగింది. మూడో విడత ముందు రంగం సిద్ధమైందని తెలిసింది. మొత్తానికైతే ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ పల్లెల్లో కానీ పట్టణంలో కానీ ఒక పండగ వాతావరణం. ఎందుకంటే సంబంధించినటువంటి రైతులు అంటే ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో రైతులు కూడా తమ రుణమాఫీ చేయడంతో వాళ్ళు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మొత్తం వారిని వరి నాట్లు వేసుకుంటూ మనం ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంత బిగ్ టీవీ, మహబూబాబాద్.